వ్యాసుడు వశిష్ఠుడికి మునిమనవడు, శక్తి మహర్షికి పౌత్రుడు, పరాశరుడి పుత్రుడు. తపోనిధి అయిన పరాశరుడు యమున దాటడానికి పడవెక్కడమేమిటి? దాటించేందుకు తండ్రి స్థానంలో దాసపుత్రి తాను పడవ నడపడమేమిటి? మహర్షి అకస్మాత్తుగా మత్స్యగంధిని మోహించటమేమిటి? తన తపశక్తి ద్వారా ఆమె అభ్యంతరాలన్నిటినీ తొలగించటమేమిటి? ఆ యమునా నదీ ద్వీపంలో ఆమెకు అయాచితంగా పుత్రుణ్ణి ప్రసాదించటమేమిటి? అప్పటికప్పటే సకల శాస్త్రవేత్త అయిన పుత్రుడు పుట్టుకు రావటమేమిటి? పుడుతూనే తల్లిని విడిచి తపోవనాలకు వెళ్ళిపోవటమేమిటి? ఇదంతా లోక కళ్యాణం కోసం లోకాతీతుడిని అవతరింపజేసేందుకు లోకేశ్వరుడు ప్రదర్శించిన విచిత్ర విలాసం. ఆ కారణ జన్ముడి జన్మకు ప్రయోజనం మానవాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటం. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయాడు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి చక్కబరచి అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి వైదిక ధర్మ ప్రవర్తనం చేసిన ఆది గురువు వేదవ్యాసుడు. పంచమ వేదమైన భారత ఇతిహాసం ద్వారా ధర్మాన్ని ఆచరించండి, అన్నీ లభిస్తాయి అని పదే పదే ఎలుగెత్తి ఘోషించిన సకల లోక హితైషి సాత్యవతేయుడు. అర్ధ కామ సాధనల విషయాలను విస్తరించి అనేక నీతి కథల భాండాగారాలైన అష్టాదశ పురాణాల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆప్తుడు వ్యాసుడు. బాదరాయణ బ్రహ్మసూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి మనుషులందరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థానికి బంగారు బాట పరిచినవాడు పరాశరుడే. ఇంతటి మహోపకారి అయిన ఈ జ్ఞానచంద్రుడు ఉదయించిన ఆషాఢ పూర్ణిమ శుభతిథిని ఆసేతు సీతాచలము గురు పూర్ణిమ పర్వదినంగా జరుపుకోవడం సర్వవిధాల సముచితమైన సంప్రదాయం. ఆ సందర్భంగా ప్రత్యేకంగా అస్మదాచార్య పర్యంతమైన గురు పరంపరను సాదరంగా సంస్మరించుకొని యథాశక్తి కృతజ్ఞతను ప్రకటించుకోవటం మన కనీసపు కర్తవ్యం. యథాశక్తి కృతజ్ఞతను ప్రకటించుకోవటం మన కనీస కర్తవ్యం.